అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓదార్పు. రచన డబురు ధనలక్ష్మి గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఇంటి ముందు కారు ఆగిన చప్పుడు 6 నెలల చిన్నారిని పొదివి పట్టుకుని కారు దిగుతూ నీరసంగా కనిపించింది సిరి. సిరి అత్త రోహిణి ఎదురొచ్చి సిరి చేతిలోని చిన్నారిని తీసుకుని సిరితో లోపలికి నడిచింది రోహిణి. సిరి భర్త కార్తిక్, రోహిణి అరవిందుల చిన్న కొడుకు కార్తిక్, చిన్న కోడలు సిరి. పెద్ద కొడుకు కోడలు ఆస్ట్రేలియాలో ఉంటారు. వారికి 2 పిల్లలు. పండుగలకు పబ్బాలకు వచ్చిపోతుంటారు. కార్తిక్ చిన్నప్పటి నుండి తల్లి కొంగు పట్టుకు తిరిగేవాడు. తల్లిని వదిలి ఉండలేక విదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశమున్నా వెళ్ళలేదు. కార్తిక్ భార్య సిరి 6 నెలల క్రితం 12 పాపను ప్రసవించి 5వ నెలలో అత్తగారింటికి చంటిబిడ్డతో వచ్చింది. కానీ 15 రోజుల క్రితం సిరి తల్లి గుండెపోటుతో చనిపోయింది. సిరి బాధ వర్ణాతీతం. ఇలాంటి సమయంలో సిరి అత్తింటి వారు మానసికంగా తోడ్బాటునివ్వడంతో కాస్త కోలుకుంది. కానీ తల్లి గుర్తొచ్చినప్పుడల్లా దిగులుగా ఉంటున్న సిరి బాధను తగ్గించడం ఎవరి వల్ల కావడం లేదు. ఇలాగే ఉంటే పసిబిడ్డకు తల్లిపాలు తగ్గిపోయి రాత్రిళ్ళు కుక్క పెట్టడం అత్త రోహిణిని కలిచివేస్తుంది. రోహిణి భర్త అరవిందుకు చిన్న కోడలి సిరి అంటే చాలా ఇష్టం. కోడలి బాధను కూడా చూడలేకపోతున్నారు. మరుసటి రోజు నుండి రోహిణి రోజు కాసేపు సిరి దగ్గరకు వచ్చిన తన జ్ఞాపకాలు పంచుకోవడం మొదలెట్టింది. సిరి, అవి నేను ఇంటర్ చదువుతున్న రోజులు. ఓ రోజు పక్క గదిలో అమ్మా నాన్నల గొడవ పెట్టిన నాకు నిద్ర పట్టలేదు. నాన్న శంకరం రియల్ ఎస్టేట్ వ్యాపారం, అమ్మ శకుంతల గృహిణి. అమ్మ పుత్తడి బొమ్మల పసిడి ఛాయతో ఎంతో అందంగా ఉంటుంది. మా అమ్మా నాన్నలను ఫోటోలో చూసావుగా. నాన్న మంచివాడే, కానీ తాగుడు ఎక్కువ. తాగుడు ఆయన వదిలిపెట్టలేని వ్యసనం. ఆ రోజు గొడవంతా నా వలనే. కాలేజీ నుండి వస్తుండగా నా క్లాస్మేట్ మధు నా దగ్గరకు వచ్చి ఫిజిక్స్ నోట్స్ అడిగాడు. నేను ఆ నోట్స్ రాయలేదని చెప్తుండడం మా నాన్న కంటపడింది. ఇక ఆ రాత్రి తాగి ఇంటికొచ్చిన నాన్న నన్ను ఏమీ అనలేక మా అమ్మని తిట్టి కొడుతూ గొడవ పడ్డాడు. నాకు మా నాన్న కోపం తెలిసినదే అయినా కూడా అబ్బాయిలతో మాట్లాడితే తప్పేంటని నాన్నను ప్రశ్నించా. నాన్నను ఎదురు ప్రశ్నించడం నాన్న కోపానికి కారణమైంది. ఇక ఆ రోజు నుండి నాన్న నాతో మాట్లాడడం తగ్గించేశాడు. ఆ అబ్బాయిలంటే నాన్న అలా భయపడడానికి ఓ కారణం ఉంది. నాన్న స్నేహితుని కూతురు వేరే కులం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కేసులంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆ తల్లిదండ్రులు తిరగడం, ఆ అమ్మాయి ఏమో తనకు తల్లిదండ్రుల వద్దు భర్తే కావాలంటూ చెప్పడం. మనస్తాపంతో ఆ తల్లిదండ్రులిద్దరు సంవత్సరంలో ప్రాణాలు వదిలేశారు. సంవత్సరం తర్వాత ఆ అమ్మాయి కూడా ఏవేవో కారణాలతో అత్తారింట్లో శవమైంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ సంఘటనలు నాన్నను కదిలించాయి. ఒకలాంటి భయం నాన్నలో. నాతో మాట్లాడడం తగ్గించి వేశాడు. నాకు చదువు వద్దంటూ గొడవ. మా అమ్మ ఒప్పించడంతో బలవంతంగా కాలేజీకి వెళ్ళనిచ్చాడు, అది కూడా షరతులతో. అయినా తాగినప్పుడు మాత్రం అమ్మను కొట్టడం, తిట్టడం, నరకం చూపించేవాడు. అలా ఓసారి నాన్న కొట్టిన దెబ్బలకు అమ్మకు కుడి చేయి విరిగింది. దాదాపు 6 నెలలు అమ్మ నరకం చూసింది. మా అమ్మమ్మ తాతయ్య వచ్చి అమ్మను తమతో వచ్చేయమంటూ గొడవ చేసేవారు. నిజానికి నాన్న వారసుడు కావాలన్నాడట. నేను పుట్టేసరికి కాస్త నిరాశపడ్డాడు. అమ్మ రెండోసారికి గర్భవతయ్యాక 8వ నెలలో గర్భంలోని అబ్బాయి చనిపోవడం, అది గమనించుకోకపోవడం, ఇంకా ఏవో కారణాలతో గర్భసంచికి తీవ్ర ఇన్ఫెక్షన్ వచ్చి తప్పని పరిస్థితులలో అమ్మకు గర్భసంచి తొలగించారట. ఇక అలా మా అమ్మ మగపిల్లవాడిని కని ఇవ్వలేదనే కోపంతో నాన్న పంచాయతీ పెట్టించి అమ్మను నన్ను వదిలించుకుని వేరే పెళ్లికి సిద్ధపడ్డాడట. పంచాయతీలో పెద్దలు మందలించడంతో 2వ పెళ్లి మానుకున్నాడు. ఓసారి అమ్మతో అన్నా, అమ్మా, నీకు నాన్నతో నరకం, అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోవచ్చుగా అన్నాను. దానికి అమ్మ, బంధాలు అంత సులభంగా వదిలించుకునేవి కావు చిట్టి తల్లి. కష్టమని బాధ్యతలను వదులుకోకూడదు. ఓ చిన్న కథ చెప్తాను విను అంటూ ఓసారి వరదల్లో ఓ కుటుంబం చిక్కుకుంది. ఇంటి యజమాని భార్య వాళ్ళ ఒక్కగానొక్క కూతురు వరదలో కొట్టుకుపోయారు. ఎలాగా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక తదనంతర కాలంలో అతను భార్యను బిడ్డను కోల్పోయి మిగిలిన జీవితం నేను ఎందుకు బతకాలా అంటూ కృంగిపోయాడట.
అంటే కుటుంబంలో ప్రేమించే వ్యక్తులను కళ్ళ ముందు కోల్పోతే ఆ నరకమే వేరు. అది ప్రమాదకరమైతే ఓ బాధ. ప్రయత్నపూర్వకంగా మన కుటుంబ సభ్యులు మనల్ని వద్దనుకుని వదిలేస్తే అది ఇంకో నరకం. కష్టమైన సుఖమైన కుటుంబంతో కలిసి జీవించడమే అసలైన జీవితం. మీ నాన్నలో కూడా ఏదో ఒక రోజు మార్పు రాకపోదు. ఆడపిల్లకు భర్తే సర్వస్వం, భర్తే దైవం అని పెరిగిన నేను భర్తను వదిలేసి బతకడం అంటే నా ప్రాణాలు వదిలేసినట్టే. అయినా నాకు మీ నాన్నంటే ప్రాణం. 16 ఏళ్ల వయసప్పుడు మీ నాన్నతో నా పెళ్లి జరిగింది. ఆ పెళ్ళైన తొలి దినాలు ఎంత మంచి జ్ఞాపకాలు. ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. అప్పట్లో నేను ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. నా మౌనాన్ని కూడా ఎంతో ఇష్టపడేవారు మీ నాన్న. ఇంటి నిండా ఎప్పుడు బంధువులతో ఇల్లు కిటకిటలాడేది. పగలంతా వీలు లేదని సెకండ్ షో సినిమాకి తీసుకెళ్లేవాడు. ఓసారి విహారయాత్రకు వెళ్ళి వస్తూ జరిగిన బస్సు ప్రమాదంలో మా వారు తన తండ్రిని చెల్లి కుటుంబాన్ని కోల్పోయాడు. అత్తమ్మ ప్రాణాలతో బయటపడింది, కానీ 2 సంవత్సరాలకు మించి ఆవిడ కూడా బతకలేదు. మా పెళ్ళైన సంవత్సరంలోపే ఈ దుర్ఘటన జరగడంతో కొంతమంది గిట్టని వాళ్ళు బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటూ నీ భార్య పాదం ఈ ఇంటికి మంచిది కాదురా అంటూ నూరిపోశారు. ఇలా ప్రయత్నపూర్వకంగా మీ నాన్న నన్ను వద్దనుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇక ఒకదానికొక కారణం తోడవుతూ మీ నాన్న నాకు మానసికంగా దూరమయ్యారు. కానీ నేను మాత్రం మీ నాన్న నన్ను ప్రేమగా చూసుకున్నా ఆ రోజుల దగ్గరే ఆగిపోయాను. ఆయనకు నాపై ప్రేమ చచ్చిపోయి నాకేమో మనసులో ఆయనపై పెకిలించలేని ప్రేమ నాటుకుపోయి ఎంత సంఘర్షణకు లోనైన ఉంటామో చెప్పలేను. అయినా నువ్వింకా చిన్నపిల్లవి, కొన్ని చెప్పినా ఇప్పుడు అర్థం కావు. భార్యాభర్తల బంధం నీకు అర్థం కాదు. నీ పెళ్ళి పెద్ద బాధ్యత మాకు. మంచి భర్త వస్తే ఆడదాని జీవితం ఆనందమయం. నీకు ఓ మంచి వ్యక్తితో పెళ్లి చేసి నువ్వు పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే అప్పుడే నాకు సంతోషం అంది. ఎందుకు నాన్న మీద కూడా నాకు కోపం లేదు, ఉన్నదంతా ప్రేమే. డిగ్రీ చదువుతుండగానే నాన్న ఓ రోజు నా పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. నేను మాట్లాడలేదు. పెళ్లి చూపులు జరిగాయి. నెల రోజుల్లోనే పెళ్లి కూడా. అలా అరవింద్ నా జీవితంలోకి వచ్చాడు. నాన్న తను చూపించిన అబ్బాయితో నా పెళ్లి జరగడంతో ఎంతో సంతోషపడ్డారు. నాకు ఏ ప్రేమ వ్యవహారం లేనందుకు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. బహుశా నా విషయంలో నాన్న భయం అదేనేమో. అరవింద్ వృత్తిరీత్యా లాయర్. పెళ్లి తర్వాత అరవింద్ తన ప్రేమనంతా కానుక చేసిచ్చాడు. స్వేచ్ఛను అందమైన రెక్కలుగా చేసి కొత్త ప్రపంచాన్ని కళ్ళ ముందు ఉంచాడు. నాలో ఎన్నడూ లేని ధైర్యాన్ని నింపాడు. మంచి అత్తామామలు. పెళ్ళయ్యాక మా అత్తింట్లో అందరూ నా విషయంలో నాన్న పెంపకం గురించి గొప్పగా మాట్లాడుతుంటే నాన్న నా దగ్గరకు వచ్చి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అది ప్రేమో లేక పశ్చాత్తాపమో. ఇక నాకు అమ్మతోనే కాకుండా నాన్నతో ఇంకా ఎక్కువ అనుబంధం పెరిగింది. ఇంతలో అరవింద్ ప్రోత్సాహంతో ఆగిపోయిన నా చదువు కొనసాగించా. నాన్న వద్దంటే అరవింద్ ఒప్పించాడు. అలా నా చదువు కొనసాగింది. 5 సంవత్సరాలు తిరిగేలోపు 2 కొడుకులకు తల్లిదండ్రులయ్యాం. పురుళ్ళు పుట్టింట్లోని అమ్మా నాన్నలకు మా పిల్లలతో అనుబంధం ఎక్కువ. పిల్లలు మా దగ్గర కంటే కూడా మా అమ్మా నాన్నల దగ్గర ఎక్కువగా పెరిగారు. ఇంతలో నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. నాన్న చాలా సంతోషపడ్డాడు. నా పెళ్ళైన 10 ఏళ్లకు నాన్నకు అనారోగ్యం, లివర్ పాడైపోయింది. ఓ రోజు నాన్న మరణం. ఆ నెల రోజులు అమ్మతోనే ఉన్నా. ఇంట్లో శ్మశాన వైరాగ్యం. నాన్న జ్ఞాపకాలు మమ్మల్ని చాలా బాధ పెట్టాయి. అరవింద్ నేను ఎంత నచ్చచెప్పినా అమ్మ ఆ ఇల్లు వదిలిరానంది. ఈ వయసులో ఎక్కడ ఉన్నా అమ్మ సంతోషంగా ఉండడమే ముఖ్యమనుకున్నా. నాకు వీలున్నప్పుడల్లా వెళ్ళి చూసి వచ్చేదాన్ని. అరవింద్ అడ్డు చెప్పేవాడు కాదు. పైగా తానే స్వయంగా వదిలి వచ్చేవాడు. అమ్మ దగ్గర ఉన్నన్ని రోజులు మనసుకు ఎంతో ప్రశాంతత. నేను ఎంత పెద్దదాన్నైనా ఆ ఇంట్లో మాత్రం అమ్మకు చిన్నపిల్లని. అప్పుడప్పుడు గోరుముద్దలు తినిపించేది. నా కష్టం సుఖం అన్నీ అమ్మకు చెప్పుకునేదాన్ని. అమ్మంటే కొండంత ధైర్యం. అమ్మ తోడుంటే ఎంత సమస్య కూడా చిన్నగా అనిపించేది. అమ్మ ఓదార్పు ఎంతో లాలనగా ఉండేది. అమ్మ దగ్గర నుండి వచ్చేటప్పుడు పండిన కూరగాయలు, పిండి వంటలు మామూలే. అవి తింటున్నప్పుడు మరలా అమ్మ జ్ఞాపకాలే. ఉదయం లేచింది మొదలు ఎన్నో విషయాలు ఫోన్లో అమ్మతో పంచుకునేదాన్ని. ఓ రోజు ఉదయం, రోహిణి పల్లెకు వెళ్ళాలి, అత్తమ్మకు ఆరోగ్యం బాగోలేదంట. ఇప్పుడే మీ బాబాయ్ కొడుకు ఫోన్ చేశాడు, లేచి త్వరగా తయారవ్వు అన్నాడు అరవింద్. అయ్యో, రేపు మా బ్యాంకులో హయ్యర్ అఫీషియల్స్ విజిట్ ఉంది. ఇప్పుడు కుదరదండి. నిన్ననేగా ఫోన్ చేసి మాట్లాడాను. అమ్మకు ఫోన్ చేసి నేను చెప్తాలేండి. రేపు విజిట్ అయిపోగానే వెళదాం. ఓ 5 రోజులు మెడికల్ లీవ్ అప్లై చేస్తాను. నాకు కూడా అమ్మతో గడపాలని ఉంది అన్నాను.
అరవింద్ కళ్ళ నిండా నీళ్లు. ఇక మనకు ఆ అదృష్టం లేదు. అత్తమ్మ ఇక ఈ లోకంలో లేదు. గుండె ధైర్యం చేసుకో. వాస్తవాన్ని అంగీకరించి ధైర్యం తెచ్చుకో. తెల్లవారి ప్రాణం పోయిందట. బయలుదేరు అంటూ నన్ను హత్తుకున్నాడు. ఓ క్షణం మనసంతా శూన్యం. ఇది కల అయితే బాగుండు అనే ఆలోచన, ఎగదన్నుకొస్తున్న బాధ, నిర్విరామంగా చెంపలను తడుముతున్న కన్నీరు. అమ్మ చాలా ఆరోగ్యంగా ఉండేది. ఒంట్లో ఓపిక రావడం లేదు. నన్నే దీనంగా చూస్తున్న నా భర్త. జరపవలసిన కార్యాలు లేని ఓపిక తెచ్చుకుని బయలుదేరాం. ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఇంటి వెలుపల మంచంపై నిర్జీవంగా అమ్మ. చుట్టూ ఓ 15 మంది దాకా బంధువులు, చుట్టుపక్కల వారు. విషన్న వదనంతో నిండిన మొహాలు. అప్పటికే ఏడ్చి ఏడ్చి ఉబ్బిన నా కళ్ళు నా బాధను చెప్పకనే చెప్తున్నాయి. నిదానంగా మంచం దగ్గరకు వచ్చి అమ్మ పాదాలు తాకాను. చిన్న దారంతో కాలి వేలి కలిపి కట్టారు. ఆ పాదాలను తాకాను. చల్లగా కట్టెలా బిగుసుకుపోయి ఉన్నాయి. దుఃఖం బద్దలైంది. అమ్మా అంటూ గుండె పగిలేలా నా ఏడుపు. నా చుట్టూ ఓదార్పులు. అందరూ ధైర్యం చెప్పేవాళ్ళే. ఏడిస్తే పోయిన వాళ్ళు తిరిగి రాలేరు అంటూ ఒకరు. సమయం మించిపోతుంది, రావాల్సిన వాళ్ళకు ఫోన్లు చేయండి అంటూ ఒకరు. మహాతల్లి పుణ్యవంతురాలు నిద్రలోనే వెళ్ళిపోయిందంటూ ఇంకొకరు. మెడిసిన్ మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం చదువుతున్న నా కొడుకులు ఇద్దరూ కూడా వచ్చారు. నేనేమైపోతాను అన్న కంగారు నా ఇద్దరు కొడుకుల మొహాలలో. జరగాల్సిన కార్యాలు జరిపించేశాం. మనసంతా శూన్యంగా. నేను అమ్మతో ఉన్న అనుబంధం అలాంటిది మరి. రోజులు భారంగా గడుస్తున్నాయి. వారం రోజులు నా చుట్టూ ఉంటూ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ ఓదారుస్తున్న మా ఆయన, ఇంకా మా అబ్బాయిలు. కాలం గడిచింది. కొడుకులిద్దరూ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. నా కొడుకులు నాపై చూపించే ప్రేమ కూడా ఓ అద్భుతం. పెద్దోడు కోడలు పిల్ల దూరంగా ఉంటున్నా ఈ ఫోన్లు, వాట్సాప్ల వల్ల ఆ లోటు కూడా తీరిపోయింది. ఇక కార్తీక్ను చూస్తున్నావుగా. భార్య వచ్చి తను ఓ చిన్నారికి తండ్రి అయినా చిన్న పిల్లాడిలా మా చుట్టూనే ఉంటాడు. ఇవన్నీ బంధాల యొక్క తీయని అనుబంధాలు. మన చుట్టూ ఉన్న ప్రతి అనుబంధం ఓ వరం. కూతురుగా మా అమ్మతో ఉన్న అనుబంధం ఓ వైపు, తల్లిగా నా బిడ్డల ప్రేమ పొందడం ఇంకో అనుబంధం. జీవితంలో ప్రతి ప్రేమించే బంధం అమూల్యం. మనం పొందే పంచే అనుబంధాలు మన జీవితానికి జీవమిస్తాయి. రేపటి రోజుపై ఆశను నిలుపుతాయి. ప్రేమించని, ప్రేమించబడని జీవితాలు నిరాశ దిశగా సాగుతాయి. రేపటి రోజు ఎలా ఉండాలి అనేది మన ప్రవర్తనను బట్టి ఉంటుంది. గతం మంచి జ్ఞాపకంగా నిలిచిపోవాలి తల్లి. గతంలో ఉండిపోయి వర్తమానాన్ని అర్ధరహితం చేసుకోకూడదు. అందరివి ఏదో ఒక రోజు ముగిసిపోవాల్సిన జీవితాలు. ఎంత ఏడ్చినా, మరణాన్ని ముద్దాడినా వారు తిరిగి రారు. మనం కోల్పోయిన వారి కోసం మన చుట్టూ అల్లుకున్న బంధాలను బాధ పెట్టకూడదు అంటూ ముగించింది. ఏడుస్తున్న సిరిని ఓదార్చింది అత్త రోహిణి. మరుసటి రోజు ఉదయాన్నే సిరి నిద్రలేచి స్నానం పూర్తి కాగానే కార్తీక్కు, అరవింద్కు కాఫీ ఇచ్చి వంటగదిలో పనిలో మునిగిపోయింది. అప్పటికే 4 రోజులు సెలవు పూర్తి చేసుకుని ఆ రోజే డ్యూటీలో జాయిన్ అవుతున్న అత్త రోహిణికి టిఫిన్ రెడీ చేసి లంచ్ బ్యాగ్ చేతికిచ్చింది సిరి. సిరిలో మునిపటిలా హుషారు. రోహిణి కళ్ళు ఆనందంతో మెరిశాయి. మరుసటి నెలలోనే కార్తీక్ బలవంతం వల్ల తన ఉద్యోగానికి రిజైన్ చేసి పూర్తిగా ఇంటికి పరిమితమయ్యింది రోహిణి. చిన్నారి ఆలనా పాలనతో సిరి కోలుకుంది. ఆ ఇల్లు తిరిగి నందనవనం అయ్యింది. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.